బ్రేకింగ్ న్యూస్ తిరుమలలో మరో అపచారం చోటు చేసుకుంది. మాధవ నిలయం అన్నదాన కేంద్రంలో భక్తుడి భోజనంలో ఒక జెర్రీ కనిపించింది. దీంతో ఒక్కసారిగా ఆ భోజనం తింటున్న భక్తులు వెంటనే టీటీడీ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఆ జెర్రీని కూడా మీరు ఆ విస్తరాకులో చూడొచ్చు. భక్తుడి భోజనంలో జెర్రీ వచ్చింది. ఈ ఘటనపై టీటీడీకి ఫిర్యాదు చేశారు భక్తులు. కానీ టీటీడీ సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారు అని భక్తులు చెప్తున్నారు. కనీసం సమాధానం కూడా చెప్పకుండా వెళ్ళిపోయారు అంటూ భక్తులు వాపోతున్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై చర్యలు తీసుకోవాలి అని డిమాండ్ చేస్తున్నారు. ఇవాళ ఉదయమే అన్నదానంపై టీటీడీ అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. సీఎం వెళ్ళిపోగానే టీటీడీ సిబ్బంది మళ్ళీ భక్తులతో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు అనే విమర్శలు వస్తున్నాయి. మీరు ఆ విస్తరాకులో చూడొచ్చు. భోజనం ఆకులో ఒక జెర్రీ కనిపిస్తూ ఉంది. తింటూ ఉన్నప్పుడు ఆ వచ్చిన ఆహార పదార్థంలో జెర్రీ కనిపించడంతో వెంటనే వాళ్ళు కొంత ఆందోళనకు గురయ్యారు. సిబ్బందికి సమాచారం చెబితే వాళ్ళు పట్టించుకోకుండా వెళ్ళిపోయారు అని బాధితులు చెప్తున్నారు. ఎవరైతే భక్తులు ఉన్నారో వాళ్ళు చెప్తున్నారు. ఒకసారి మనం ఆ విస్తరాకులో ఆ జెర్రీని కూడా చూడొచ్చు. ఇప్పటికే లడ్డు వివాదం పెద్ద ఎత్తున దుమారం రేపుతోంది దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా. చంద్రబాబు కూడా టీటీడీ సిబ్బందికి చాలా స్ట్రాంగ్గా చెప్పారు. భక్తుల విషయంలో ఎటువంటి నిర్లక్ష్యం ఉండకూడదు, అన్నప్రసాదాల విషయంలో అసలు నిర్లక్ష్యం వహించకండి అని చంద్రబాబు చాలా స్ట్రాంగ్గా చెప్పారు, ఆదేశాలు జారీ చేశారు. కానీ అదే రోజు అన్నప్రసాదాల విషయంలో ఆ అన్నం ఆకులో జెర్రీ కనిపించింది, అన్నంతో పాటు భోజనంతో పాటు. కానీ టీటీడీ సిబ్బంది మాత్రం చాలా నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు, పట్టించుకోలేదు అని భక్తులు వాపోతున్నారు. మా ప్రతినిధి లోకేష్ ఉన్నారు. ఒకసారి భక్తుడు కూడా మాట్లాడారు. భక్తుడు ఏం మాట్లాడారో విందాం. తిరుమల దేవస్థానం దర్శనం చేసుకోవడానికి మా ఫ్రెండ్స్తో పాటు వాళ్ళ తల్లిదండ్రులు సమర్పించుకొని భోజనం చేసడానికి మన మాదానిలంలో ఉన్న భోజనశాలకు పోయినాం. భోజనశాలకు పోతే అక్కడ పెరుగన్నంలో జెర్రీ అని వచ్చింది మా ఫ్రెండ్కి. దానివల్ల మేము అధికారులను ఎవరైతే కేర్ టేకర్ ఉంటారో, ఇన్ఛార్జ్ ఉంటారో వాళ్ళని ప్రశ్నిస్తే వాళ్ళు వస్తుందిలే అనుకుంటూ నిర్లక్ష్యం సమాధానాలు చెప్పారు. కానీ మేము ఈ వీడియోతో గట్టిగా మాట్లాడిన తర్వాత వాళ్ళ అధికారులు వచ్చి ఆయనకు చెవులు విని రావు, ఆయనకు సరిగా మాట్లాడడం రాదు అని చెప్పి మమ్మల్ని తప్పుదో పట్టిస్తున్నారు. ఇటువంటి విషయాలు గత ప్రభుత్వంలో జరిగిన విషయాలు మనకు తెలిసినాయి. కాకపోతే వాటి మీద ఇప్పుడైనా ప్రభుత్వం మారింది కాబట్టి దాని మీద చర్యలు తీసుకోవాల్సిందిగా మేము కోరుకుంటున్నాం. దీనివల్ల చాలామంది చిన్నపిల్లలు, భక్తులు అందరూ కూడా ఇబ్బంది పడతారు ఆ ఫుడ్ పాయిజన్ వల్ల. దాని గురించి మీరు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం. నా పేరు చందు అన్న. నేను వరంగల్ నుంచి వచ్చిన. వరంగల్ నుంచి ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకున్నాం. ఉన్నాం ఇంకా గుండె మీద వేయించుకున్నాక లంచుకొని వచ్చినాం. లంచుకానికి వచ్చినాక మేము తింటుంటే పెరుగులో జెర్రీ వచ్చింది. ఆ జెర్రీ ఎందుకు వచ్చింది అంటే వస్తుంది పోవని అంటున్నారు. ఇక్కడ ప్రభుత్వం మారింది, అన్నీ మారినాక కూడా ఎందుకు వస్తున్నాయి అంటున్నాను. నేను గట్టిగా లేచి వీడియో తీసి నేను వీడియో ఓపెన్ చేసి చెప్పే వరకు తర్వాత అధికారులు వచ్చి అప్పుడు ఊకోండి సార్ ఆకులో వచ్చింది, అది వచ్చింది అంటాను. ఇట్లయితే నెగ్లిజెన్స్ ఎట్లా? మా లాంటి పిల్లలు మాకు ఇంకోళ్ళకైతే ఫుడ్ పాయిజనింగ్ అయ్యి ఇంకేమన్నా అయితే సెక్యూరిటీ ఎట్లా? ఎవరు బాధ్యతలు ఉంటారు? నెగ్లిజెన్స్గా ఉండి మాట్లాడుతున్నారు వాళ్ళు మాతో. ఆ బిహేవియర్ లేదు, నెట్టేస్తున్నారు, అందరి ముందర కిందికి రమ్మంటున్నారు. ఇది కరెక్ట్ కాదన్న. ప్రభుత్వం ఏదో ఒకటి ఇచ్చి వాళ్ళకి చర్య తీయాలి, కరెక్ట్గా వాళ్ళకి మొత్తం అన్ని చేయాలి. ఎక్కడ వచ్చారు, ఎన్ని గంటలకు జరిగింది? ఇది 1:30కి అన్న. 1:30కి లంచ్ చేసుకున్నాం. లంచ్ చేసుకుంటేనే స్టార్ట్ అయింది. ఇది ఎక్కడ, ఏ ఏరియాకి వచ్చారు? ఏ ఏరియాలో పోయి భోజనం చేశారు? 2 అన్న. ఎక్కడ? మాధవ నిలయం. మాధవ నిలయంకి వచ్చి ఏ ప్లేస్ లో? మాధవ టూలా. మీకు ఇచ్చినాం. ఆ వీడియోలలో కూడా అధికారులు ఉన్నారు. వాళ్ళ గురించి వాళ్ళ యాక్షన్ తీసుకోవాల్సింది కోరుకుంటున్నాను. భక్తులు చెప్తున్నారు తమ విస్తరాకలో జెర్రీ వచ్చిందని చెప్పిన టీటీడీ అధికారులు పట్టించుకోలేదని చెప్తున్నారు. ఈ ఘటనపై పూర్తి సమాచారం మా ప్రతినిధి లోకేష్ అందిస్తారు. లోకేష్, ఏంటి సీఎం చంద్రబాబు చాలా స్ట్రాంగ్గా చెప్పినప్పటికీ టీటీడీ అధికారులు మాత్రం ఎందుకంత నిర్లక్ష్యంగా ఉంటున్నారు? తిరుమలలో ఉండేటువంటి టీటీడీకి సంబంధించినటువంటి మాధవ నిలయం అనే పిలువబడేటువంటి ఆ గెస్ట్ హౌస్ లో మినీ అన్నదాన కేంద్రం ఉంది. ఆ కేంద్రంలో ఇవాళ భోజనం కోసం వెళ్ళినటువంటి 2 భక్తులు అక్కడ భోజనం చేస్తుండగా ఒక్కసారిగా కూడా ఆకులో పెరుగన్నం వడ్డించిన తర్వాత జెర్రీ కనిపించినటువంటి పరిస్థితి ఉంది. వెంటనే ఆ వీడియోని అక్కడ ఉన్నటువంటి భక్తులే, భోజనం చేస్తున్నటువంటి భక్తులే దాన్ని వీడియో తీసి టీటీడీ అధికారుల దృష్టి పెట్టడంతో ఒకసారిగా వాళ్ళు కూడా అదేం లేదు సర్దుకుపో ఇవ్వకుండా పడంతో భక్తులు కొద్దిగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ ఉదయం అనగా తిరుమల ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించినటువంటి ఇప్పటికే తిరుమల అన్నదానంలో
ఏదైతే భోజనం కల్పిస్తున్నటువంటి భోజనం నాణ్యత బాగుందని పలువురు భక్తులు ప్రభుత్వం మారిన తర్వాత బాగుందని కొంతమంది భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆ నాణ్యతని అలాగే కంటిన్యూ చేయండి, ఇంకా పూర్తిగా హై క్వాలిటీకి సంబంధించినటువంటి ముడి సరుకుల్ని యూజ్ చేయండి, వాటికి సంబంధించి ల్యాబ్లు కూడా పరీక్షించిన తర్వాతే ఆ ముడి సరుకులను కూడా కొనుగోలు చేయండి అనేసి పదే పదే అధికారులకి హెచ్చరించి ఆయన కనీసం ఇంటికి కూడా చేరినటువంటి క్రమంలోనే సీఎం ఇంటికి చేరక మునిపే తిరుమలలో మరొకటువంటి ఘటన ఇటు శ్రీవారి భక్తులు భోంచేస్తున్నటువంటి భోజనంలో జర్రి రావడం అనేది ఇప్పుడు సీరియస్ గానే ఇది ఒక వైరల్ గా మారినటువంటి పరిస్థితి. భక్తులే స్వయంగా దాన్ని వీడియో తీసి అదేవిధంగా మీడియాకి ఇది తెలియజెప్పాలనేటువంటి ఒక సిచ్యువేషన్ తో భక్తులే వాళ్ళు ఓన్గా ఒక వీడియోని రికార్డ్ చేసి కూడా మనకు కూడా పంపించడం జరిగింది. టీటీడీ అధికారులకి ఆ దృశ్యాన్ని అంటే జెర్రీ ఆకులో కనపడినటువంటి సీన్ ని ఎక్స్ప్లెయిన్ చేసినప్పటికీ కూడా వాళ్ళు ఏమాత్రం యాక్షన్ తీసుకోకపోక నిర్లక్ష్యం వహించారు. ఉన్నతాధికారులు అయినా సరే అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ టీటీడీ స్టాఫ్ ఎవరైతే తమకు పూర్తిగా సమాధానం ఇవ్వకుండా నిర్లక్ష్యం వహించారో వాళ్ళపైన వెంటనే యాక్షన్ తీసుకోవాలని ఆ భక్తులు కోరడంతో పాటు ప్రభుత్వం మారింది, గత ప్రభుత్వం ఇలాంటి నాశనమైనటువంటి తిన్నాము అని చెప్పిపోతే ఇదే విధంగానే పరిస్థితి కంటిన్యూ అవుతుంది. దయచేసి టీటీడీ అధికారులు దీనిపైన ప్రత్యేకంగా దృష్టి సాధించి అక్కడ ఉన్నటువంటి తమకు నిర్లక్ష్యంగా సమాధానం చెప్పినటువంటి స్టాఫ్ ని వెంటనే రిమూవ్ చేయడమే కాకుండా ఆహార పదార్థాల్లో నాణ్యత కూడా పెంపొందించాలని వాళ్ళు కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు టీటీడీ అయితే మాత్రం దీనిపైన ఖండన తింటున్నటువంటి ఆ పెరుగన్నంలో ఆ జెర్రీ కనపడింది అవాస్తవం అంటూ కూడా టీటీడీ చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి. పెరుగన్నం మిక్స్ చేసేటువంటి క్రమంలో వేడి అన్నం చల్లారబెట్టి అదేవిధంగా పెరుగును దాంతో మిక్స్ చేసేటువంటి క్రమంలో జెర్రీ కనుక అప్పుడే కనుక చొరబడి ఉంటే అది తన రూపాన్నే కోల్పోయేది. అలా పూర్తిగా జెర్రీని అప్పుడే తెచ్చి పెట్టినట్లుగా ఉంది. ఖచ్చితంగా ఇది అవాస్తవం, ఫేక్ న్యూస్ అని టీటీడీ చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే భక్తులు అయితే ఖచ్చితంగా తమ ఆకులో జెర్రీ ఉన్నటువంటి వాస్తవం, దాని ఫోటోస్ వీడియో రికార్డింగ్స్ కూడా చూపించాం, కావాలంటే అక్కడ సీసీటీవీ కెమెరాలు కూడా ఉన్నాయి, చెక్ చేసుకోమని వాళ్ళ వాదన. ఏదేమైనా కూడా దీనిపైన సమగ్ర దర్యాప్తు జరగాల్సినటువంటి పరిస్థితి ఉంది. టీటీడీ కూడా వాళ్ళు భోంచేసేటువంటి సమయంలో ఏం జరిగింది అని సీసీటీవీ కెమెరాని పరిశీలించి మీడియాకి వెల్లడించాల్సినటువంటి అవసరం ఉంది. ప్రస్తుతం అయితే మాత్రం ఇది వైరల్ అవుతుందనే సిచ్యువేషన్ తో టీటీడీ అధికారులు అది అవాస్తవమైనటువంటి చర్యగా కూడా చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రోహిత్. రైట్ లోకేష్, తిరుమలలో అపచారం చోటు చేసుకుంది. మాధవ నిలయ అన్నదాన కేంద్రంలో ఒక భక్తుడు భోంచేస్తూ ఉన్న సమయంలో తను పెరుగన్నంలో ఒక జెర్రీ కనిపించింది. ఆ జెర్రీ కనిపించిన ఫోటోగ్రాఫ్ని మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. ఈ ఘటనపై టీటీడీకి ఫిర్యాదు చేశారు భక్తులు, కానీ టీటీడీ సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారు అని చెప్తున్నారు. కనీసం సమాధానం కూడా చెప్పకుండా వెళ్ళిపోమ్మన్నారు అంటూ భక్తులు వాపోతున్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై చర్యలు తీసుకోవాలి అని ఆ భక్తులు డిమాండ్ చేస్తున్నారు. ఇవాళ ఉదయమే అన్నదానంపై టీటీడీ అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు హెచ్చరించారు. సీఎం వెళ్ళిపోగానే భక్తులతో టీటీడీ మళ్ళీ యథావిధిగా నిర్లక్ష్యంగా వ్యవహరించడం మొదలు పెడుతోంది అని భక్తులు వాపోతున్నారు. రే ఇన్నరా మాంగళ్య షాపింగ్ మాల్ లా ఏం కొన్నా స్పాట్ గిఫ్ట్ ఇస్తుర్రంట, రండిగా. మాంగళ్య షాపింగ్ మాల్ లో దసరా స్పాట్ గిఫ్ట్ పక్కా. ప్రతి 1000 రూపాయల కొనుగోలుపై ఖచ్చితమైన స్పాట్ గిఫ్ట్. ఈ ఆఫర్ అక్టోబర్ 1 నుంచి 11 వరకు మాత్రమే. మాంగళ్య షాపింగ్ మాల్, తెలంగాణ. రే ఇన్నరా మాంగళ్య షాపింగ్ మాల్ లా ఏం కొన్నా స్పాట్ గిఫ్ట్ ఇస్తుర్రంట, రండిగా.